ముఖ్యమంత్రి గారికి అన్న సార్ ఈ పరిస్థితి బాగలేదు, ఈయన చాలా కష్టాల్లో ఉన్నాడు, ఆటో ఉంది, ఆటో కూడా అమ్మేశాడు, మన అబ్బాయి చనిపోయినాడంటే తక్షణం వాళ్ళకు కూడా 2 లక్షల రూపాయలు ఇవ్వడం. ముఖ్యమంత్రి గారు ఏమి ఆయన దృష్టికి వచ్చి మనం తీసుకొని వెళ్ళి శాసనసభ్యుడిగా ఆయన దగ్గర రిప్రజెంట్ చేస్తే ఏ సమస్య కూడా లేదు అని చెప్పకుండా తక్షణం చేసినంత సహాయం చేసి ఈ రోజు రాష్ట్ర ప్రజలకు మన ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. రాష్ట్రం ఏమైనా బాగుందా? రాష్ట్ర ఆర్థిక వనరులు ఉన్నాయా? రాష్ట్రకి ఏమైనా లాభాలు ఉన్నాయా? రాష్ట్రం ఏమైనా పూర్తి స్థాయిగా సర్ప్లస్ ఫైనాన్షియల్ రాష్ట్రమా? ఏ మాత్రం కాదు. రాష్ట్రం డెఫిసిట్ లో ఉంది. రాష్ట్ర విభజన తరువాత పూర్తి స్థాయిగా ఆంధ్ర రాష్ట్రం కుదించిపోయింది. అయినా కూడా రాష్ట్ర అభివృద్ధి ఒక పక్క, సంక్షేమం ఒక పక్క, అమరావతి ఒక పక్క. అమరావతి దాదాపు క్వార్టర్స్ అన్ని కంప్లీట్ అయినాయి. ఏప్రిల్ మేకి క్వార్టర్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఒక పక్క అమరావతికి ఏదైతే ఇంటర్లింక్ ఫ్లైఓవర్స్ ఉన్నాయో దాదాపు 3 ఫ్లైఓవర్స్ కంప్లీట్ అయిపోతున్నాయి. ఇదే విధంగా అమరావతి పూర్తి స్థాయి నిర్మాణానికి మొన్న కూడా కేంద్రం నుంచి డబ్బులు 12,000 కోట్లు రావడం జరిగింది. 50,000 కోట్ల రూపాయలతో ఎక్కడ ఈ భూ ప్రపంచంలో రాష్ట్ర రాజధాని ఎక్కడ కూడా ఆ విధంగా లేని విధంగా రాష్ట్ర రాజధాని నిర్మాణానికి బాధ్యత తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పూర్తి స్థాయిగా ఈ రాష్ట్రానికి ఇప్పుడు ఏ అవసరం ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక్క రోజులో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు చేరి 4,000 కిలోమీటర్ల రోడ్లు ఇచ్చిన చరిత్ర మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఇంకా కావలసినంత డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఈజీఎస్ లో పైనుంచి ఇంకా డబ్బులు కొంచెం రాలేదు, అందుకోసం కొంచెం స్లోగా ఉన్నారు. ఎక్కడ అభివృద్ధి దిశలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత ఉంది. నేను 6 కోట్ల ఆంధ్రులకు ఒకే ఒక్క మాట చెప్తున్నాను. రేపు మీరు మీ పిల్లల భవిష్యత్తు ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఈ రాష్ట్రం పైన ఉండాలా. మీరు మీ పిల్లలు బాగుండాలా, మీ పిల్లలకు మంచి విద్య కావాలా, మీ పిల్లలకు మంచి ఫ్యూచర్ కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం సకాలంలో ఎక్కడికక్కడ ఒక యాక్షన్ పేరు ఆఫ్ యాక్షన్ గా, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ గా సకాలంలో ఉంటారు. ఇప్పుడైనా మనం తెలుసుకోవాల్సింది ఒకటే, ఈ రోజు ఇంతమంది రైతులు ఇక్కడ కూర్చోన్నారు. వాళ్ళ ప్రధానమంత్రి మాట్లాడుతున్నారు, ఇక్కడ వచ్చి ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు. ఇక్కడ చూసే లోపలనే వాళ్ళ అకౌంట్లకు వాళ్ళ మొబైల్కు డబ్బుల్లో వచ్చి క్లియర్గా అకౌంట్ డబ్బులు డిపాజిట్ అవుతుంది. ఇది పరిపాలన దక్షత. గుడ్ గవర్నెన్స్ అనేది ఇది. ఈ రోజు ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఎక్కడ కూడా కానీ మీరు అదే అవసరం లేదు. మహిళా అక్క చెల్లెలకు ఒక పక్క, రైతులకు ఒక పక్క, యువతకు ఒక పక్క, చదివే పిల్లలకు ఒక పక్క పూర్తి స్థాయి అందరికీ దగ్గర తీసుకొని నడిచి వాళ్ళ మనగడ కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఇది. అదేవిధంగా లోకేష్ బాబు గారు దాదాపు 16,000 ఉద్యోగాలు ఒక్కసారిగా టీచర్లకు ఇచ్చారు. 5,509 కానిస్టేబుల్స్ కి, 5,757 కానిస్టేబుల్స్ కి ఒక్కసారిగా రిక్రూట్మెంట్ చేసి అంతమంది కానిస్టేబుల్స్ కి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించిన చరిత్ర. ఈ రోజు మీకు తెలుసుకోవాలా, ఈ రాష్ట్ర పనితీరు భారతదేశంలో ఏ రాష్ట్రం పనిచేయడం లేదు. పక్క రాష్ట్రం కర్ణాటక చూడండి, ఇటు పక్క తమిళనాడు చూడండి, అటు పక్క తెలంగాణ చూడండి, ఇటు పక్క ఒరిస్సా చూడండి. ఎక్కడ కూడా కానీ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, ప్రజా సమస్యల పరిష్కారం కానీ ఏ రాష్ట్రంలో లేదని తెలియజేస్తున్నారు. ఈ రోజు మనమందరం చాలా బాధ్యతగా ఉండాలా. మనమందరం చాలా మంచిగా ముందుకు నడుస్తూ అందరికి దగ్గర తీసుకొని ఇక్కడ ఉన్న నాయకులు ఎవరైతే మీ పంచాయతీ, మీ వార్డులకు, మీ మండలానికి రిప్రజెంట్ చేసే నాయకులు మీరు ఇంకా బాధ్యతగా ఉండి ప్రజలకు దగ్గరై ఇంకా బాధ్యతగా పనిచేయాలా.
సకాలంలో సంక్షేమం అందుబాటులో ఉండాలా, ప్రజా సమస్యలమైన పనిచేయాలా, అధికారులు సమస్యలు తీసుకువెళ్లి ప్రజా సమస్యలు పరిష్కారం పెట్టాలని చెప్పి సవినీయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై చంద్రబాబు.